వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం సెప్టెంబర్ 13 సమయానికైతే చూస్తున్నాం. కొన్ని పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన కొన్ని పెండింగ్ బకాయిలు జమ అవుతున్నాయి. ఇక్కడ మనం స్క్రీన్ మీద ఒక ఇమేజ్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇది మన మిత్రుల ద్వారా కామెంట్ సెక్షన్లో వచ్చినటువంటి ఇమేజ్. నా ఈఎల్ డిఫరెన్స్ డిఏ 2022 అక్టోబర్ నుంచి ఈక్యూబేర్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో వస్తుంది. 23-24లో కొత్త నెంబర్స్ అయితే జనరేట్ చేశారు. ఇంతవరకు ఈ రోజు వరకు అయితే నాకు అమౌంట్ క్రెడిట్ కాలేదు అని మన మిత్రులు ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము డిఏ అరియర్స్ ఎప్పుడు ఇస్తారు అనేటువంటి విషయాన్ని కూడా అయితే మన మిత్రులు అడుగున్నారు. అయితే ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఈ బిల్లులు జమ అవునాయా లేదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. కొన్ని పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల రిటైర్ అయిన కొంతమంది ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ అమౌంట్స్ ఈరోజు వారి అకౌంట్స్లో జమ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి అనేటువంటి ఒక తాజా సమాచారాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మరొక సమాచారం అందింది మనకి. ఈరోజు ఉదయం నా యొక్క అకౌంట్లో జిఐఎస్ అమౌంట్ జమ అయ్యింది అని మన మిత్రులు అయితే ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి జిఐఎస్ అమౌంట్లు, గ్రాట్యుటీ అమౌంట్లు అనేవి కొంతమందికి వారి యొక్క ఖాతాలో జమ అవుతున్నాయి. ఇక ఇక్కడ మరొక ఇమేజ్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఈ యొక్క సర్క్యులర్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. దీని యొక్క భావం ఏంటంటే గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ సమ్మె చేసిన సందర్భంగా అగ్రిమెంట్ చేసిన అంశాలపై పరిశీలన చేసి వెంటనే పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మెమోని విడుదల చేసింది. ఈ మెమో కాపీని ఏపీజేఏసీ రాష్ట్ర కమిటీకి కూడా పంపడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద అయితే ప్రభుత్వం అయితే పరిశీలన చేస్తున్నటువంటి సమాచారం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం ఒక ఆర్సీ నెంబర్ చూస్తున్నాం. ఇది కూడా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటిది. ఇక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే వేసవి సెలవుల్లో డ్యూటీ పనులు అనగా వివిధ రకాల డ్యూటీలు కానీ ట్రైనింగ్ కానీ మొదలగా వాటికి హాజరైనప్పుడు ఎర్న్ లీవ్ ప్రిజర్వేషన్ గురించి ప్రతిసారి క్లారిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు అని గతంలోనే పాఠశాల విద్యాశాఖ అయితే శాశ్వత ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. కాబట్టి ఈ మధ్యకాలంలో డ్యూటీ చేసినప్పుడు కూడా మనకి కొంతమంది డ్రాయింగ్ ఆఫీసర్లు అయితేనేమి, బిల్ చేసే వాళ్ళు అయితేనేమి మనకి ఉత్తర్వులు రావాలని చెప్పేసి అంటున్నారని తెలియవచ్చింది. దానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అయితే ఒక శాశ్వత ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.